హే ఫుడీస్, వెల్కమ్ టు అమ్మ వంటిల్లు. ఈరోజు స్పెషల్ రవ్వ కేసరి. నోటికి ఏమాత్రం అతుక్కోకుండా మృదువుగా జారిపోయే స్వీట్ అండి. ఇది ట్రై చేయండి. ముందుగా ప్యాన్లో 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత ఆ డ్రై ఫ్రూట్స్తో పాటు 1 కప్పు బొంబాయి రవ్వ కూడా వేసి సన్నటి సెగ మీద కలుపుతూ ఒక 15 నిమిషాల పాటు వేయించుకుంటే మంచి సువాసన వస్తుంది. తర్వాత 1 కప్పుకి 3 కప్పుల వేడి నీళ్ళు పోసి కలుపుతూ సన్నటి సెగ మీద ఉడకబెట్టుకోవాలి. తిప్పడం మిస్ అయితే ఉండకట్టేస్తుంది కాబట్టి తిప్పుతూనే ఉండాలి. ఒక 5 నిమిషాల తర్వాత 1 కప్పున్నర చక్కెర వేసి ఈ రవ్వలో ఈ చక్కెర కలిసిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఫుడ్ కలర్ హెల్త్కి మంచిది కాదు కాబట్టి కలర్ కోసం కొంచెం కుంకుమ పువ్వు, ఇలాచీ పొడి వేసి కలిపిన తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసి ఈ నెయ్యి మొత్తం రవ్వలో కలిసేదాకా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే రవ్వ కేసరి రెడీ. మృదువుగా జారిపోయే రవ్వ కేసరి రెడీ. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.